కానీ సీఎం కానీ వచ్చిన కానీ మేము బాగున్నాము, పింఛన్ తీసుకుంటున్నాము. ఎన్ని మాత్రం వంట జీవితం వస్తుంది. ఎంత వస్తుంది? 4000. ఇంతకుముందు ఎంత వచ్చేది? మరి ఎంత వచ్చేది 3000. ఇప్పుడు 4000 ఇస్తున్నారు. మాకు బాగానే ఉంది. కాకపోతే నేను వంటదాన్ని, నాకు ఎవరు లేరు. అమ్మ కానీ అయ్య కానీ ఎవ్వరు లేరు. ఇల్లు కూడా లేదు ఉండటానికి. నాకు ఏదైనా సాయం చేయండి, దయచేసి సాయం చేయండి. నేను ఒకరోజు తిట్టి ఒకరోజు తిన్ను. నా అన్నం కూడా కానీ నా బతుకు అమ్మ లేదు, ఎవరు లేరు, అనాథగా బతుకుతున్నాను. ఏదో ఒకటి సాయం చేయమని మేము కోరుకుంటున్నాం. ఎవరిని? ఆయన్ని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నా. బిడ్డలు లేరు ఎవరు కూడా నాకు ఏది కూడా ఏ దిక్కు కూడా లేదు. అనాథగానే ఉంటున్నా. ఏదైనా కానీ సాయం చేయమని, బండి కానీ ఏదైనా కానీ పెట్టుకొని ఉంటాను. అయ్యా ఒక్క సాయి మాత్రం పవన్ కళ్యాణ్ గుడదల మధ్యగట్టలో. నా పేరు హుసేన్ బి. ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు 7 నెలల పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. మాకు ఆయన దయ వల్లే నేను ఇలా ఉంటున్నాను. ఈ రోజున ఆయన దయ వల్ల నేను శుభ్రంగా ఉంటున్నాను, శుభ్రంగా ఇదిగా ఉంటున్నాను. కానీ నాకు ఏ రోజు కూడా నా భర్త చనిపోయినా కూడా ఆయన చాలా సాయం చేశాడు. చంద్రబాబు నాయుడు చాలా సాయం చేశాడు. నా పిల్లోడికి 2 కిడ్నీ పోయి చచ్చిపోయాడు, కానీ ఎవ్వరు సాయం చేయాల, ఒక్కరు కూడా సాయం చేయాల. కానీ చంద్రబాబు నాయుడు నాకు చాలా సాయం చేశాడు. ఆయనకి నిజంగా 2 చేతులతోటి నిన్ను దండం పెట్టుతున్నాను. అది ఏం కావాలనుకుంటున్నాను? దండం పెడుతున్నాను, 2 చేతులతో దండం పెడుతున్నాను. నాకు మాత్రం ఆయన సాయం చేయాలి, నాకు ఖచ్చితంగా సాయం చేయాలి. నాకు ఆయన సాయం మాత్రం కావాలి. నాకు కొట్టు కావాలి, నేను కొట్టు పెట్టుకొని జీవించాలనుకుంటున్నాను. ప్రతి నెల నేను ఇంత కట్టుకుంటాను. అవును, నాకు మాత్రం ఆయన సాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు దాకా చేశాడు. ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను ఏదో ఒక రకంగా చనిపోతా. ఆయన్ని గెలిపించింది ఇచ్చేసాడు, నాకు మంచి చేశాడు కాబట్టి మంచిగా చెప్పుకుంటున్నా. చెడు చేస్తే చెడే. నాకు ఆయన వచ్చాడు, జగన్ వచ్చాడు, నాకు ఏ సాయం చేయలే. నా కొడుకు చచ్చిపోతే నాకు ఏ హెల్ప్ చేయలేదు. 20 కిడ్నీలు పోయినాయి, చచ్చిపోయాడు. ఎవరు ఏ హెల్ప్ చేయలేదు. తిండి ఉండేది కాదు, ఉండేది కాదు, పనులు లేవు, ఏమీ లేవు. వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు పర్వాలేదు, కానీ నాకు మాత్రం కొట్టు పెట్టేలా చూడమనండి దయచేసి. ఆయన 2 చేతులతో దండం పెడుతున్నాను. నేను అదే మాట్లాడినానండి. నా ఫ్యాసిలిటీ చెయ్యి ఇరిగిందండి. ఏంటి, నేనేం పని చేయలేను. ఇక్కడికి వస్తున్నాను, ఉన్నప్పుడు వెళ్తున్నా, లేనప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. 50 రూపాయలు చార్జ్ అయిపోతుంది. నా భర్త తాగుపోతాడు. ఏంటి, నా భర్త తాగుపోతాడు. మీరు అండగా ఉంటా అన్నారని మా ఫ్యాన్స్ కాబట్టి చంద్ర అన్నకి, పవన్ అన్నకి ఓటు గెలిపించాము మేము. నా కూరగాయలు బండి ఇప్పించి డబ్బులు ఇప్పిస్తే నెలకి ఎంత అన్ని కట్టుకుంటాము. లోన్ ఇస్తున్నారంట, లోన్ తాగలేదు. నా గొంతు కూడా రాదులే, నా గొంతు గోరిపోయింది. ఏంటి ఏదైనా మాట్లాడినా కొద్ది మాట రాదులే. నా చెవుడు ఉంది, నా చెవుడు ఉంది. ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అంటే నేను నా భయం వచ్చి నేను చేయించుకోలేకపోయాను. అదొక్కటి సాయం చేస్తే చాలయ్యా. మాది రాజరాజేశ్వరపేట. మాది ఆటనారం అండి. మురళీనారంకి వెళ్ళి విజయవాడ ఆటనారు, మురళీనారం. నా పేరు శారద. ఎక్కడ ఉండేది? ఎక్కడ? మాది ఆటనారం, మురళీనారం, కామినీ నగర్, డొంక రోడ్డు. నీ పేరు అడిగితే చెప్తారు. ఫోన్ నెంబర్ కూడా ఇస్తామన్నా అన్నకి, చంద్ర అన్నకి, పవన్ అన్నకి మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. సాయం చేసి పెట్టానండి. పనులు లేవు, వస్తున్నాం వెళ్తున్నాం, పనులు లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. మా ఆయన తాగిపోతాడు, రూపాయి ఇవ్వడు. ఇస్తేనే మళ్ళీ ఇచ్చానని ఎగబడతాడు, కొడతాడు. అది నేను బతుకుతాకి. నాకు ఒక ఆడపిల్లకి 2 ఆడపిల్లలు. అది ఒక్కటి కోరుతున్నా. అది చెయ్యి ఇరిగిందయ్యా, మరి పింఛన్ ఏం పని చేయలేకపోతున్నానయ్యా, ఒళ్ళు వచ్చేసిందయ్యా అంటే పింఛన్ రాయమంటే వయసు అడిగారు. 42 ఉంటాయి, అప్పుడే రాదు
కాదమ్మా 50 సంవత్సరాలు రావాలి అని అన్నారు. ఏదన్నా నీకు ఏదన్నా వ్యాపారం పెట్టుకుంటే బండి ఇస్తా అంది మేడం చంద్రబాబు గజమాండ్ర భార్య. ఆఫీస్ కాడికి వచ్చారు, 2 నెలలు టైం పెట్టారు. నాకు అది ఒక్కటి సాయం చేయమనండి, అది బండి పెట్టుకొని బతుకుతాము.